సీతారాంకి జై. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. ఒకసారి మన హనుమంతుల వారు సీతమ్మ వారిని ఇట్లా అడిగారు, తల్లి మీరేమన్నా ఆభరణం ఉంటే నాకు ఇవ్వండి, నేను మిమ్మల్ని కలిసినట్టు ప్రూఫ్గా రాముల వారికి చూపిస్తాను ఆ ఆభరణం ఇచ్చి అంటారు. అండ్ సీతమ్మ వారు ఏమంటారంటే, సరే హనుమ నేను మీకు ఇస్తాను, ఈ స్టోరీ చెప్పిస్తాను అని ఇలా స్టోరీ స్టార్ట్ చేస్తారు. స్టోరీ ఏంటంటే, చిత్రకూటలో ఒకసారి రాములు వారు మన సీతమ్మ వారిని కాపాడతారు. ఎవరి నుంచి? ఒక కాకి నుంచి. ఆ కాకి ఎవరంటే మన ఇంద్రుడి యొక్క కుమారుడైన కాకాసుర. సీతమ్మ వారిని ఇబ్బంది పెట్టడానికి వస్తే రాములు వారి కోపం వచ్చి బాణం వేస్తారు. ఇంకా కాకి రక్షించండి అని యూనివర్స్ మొత్తం తిరిగిన ఆ కాకిని ఎవ్వరు కాపాడలేకపోతారు. అప్పుడు రాములు వారి పాదాల మీద పడి నన్ను క్షమించండి అని బతిమాలాడితే ఇంకా రాములు వారికి జాలి కలిగి ఆ కాకిని వదిలేస్తారు. అలా చెప్తూ ఇదిగో హనుమ అని ఒక ఆభరణాన్ని హనుమంతులు వారి చేతిలో పెడతారు. ఆ ఆభరణం ఏంటంటే పూర్వం ఆవిడ అంతకుముందు తల మీద పెట్టుకున్న ఒక ఆభరణం హనుమంతుల వారి చేతిలో పెడతారు. పెట్టి ఇది రాముల వారికి చూపి రాముల వారికి ముగ్గురు గుర్తొస్తారు. ఆ ముగ్గురు ఎవరంటే, ఎందుకంటే నాకు ఈ ఆభరణం మా అమ్మగారు ఇచ్చారు ఇన్ ప్రజెన్స్ ఆఫ్ రాముల వారు అండ్ హిస్ ఫాదర్ దశరథ మహారాజు గారు అని చెప్పి అలా చెప్తుంది. ఇది ఆ స్టోరీ, సీక్రెట్ స్టోరీ. జై శ్రీ సీతారాం, జై శ్రీ హనుమాన్. మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు వస్తాను. సీతారాంకి జై. జై శ్రీ సీతారాం లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్కి జై.